బీటీసీ నేను వీడియో చేస్తున్న టయానికి 63,887 లో ట్రేడ్ అవుతుంది. సో ఇది చూసుకుంటే డైలీ క్యాండిల్ చార్ట్ ఈ 66,000 రెసిస్టెంట్ లెవెల్ కి ఈ సపోర్ట్ లెవెల్ 58,000 కి మధ్యలో ట్రేడ్ అవుతుంది. బీటీసీ అనేది దాదాపుగా జూన్ మంత్ నుంచి అంటే జూన్ జూలై 2 నెలల నుంచి కూడా ఇలా సైడ్ వేస్ లోనే మూవ్ అవుతుంది. ఎటువంటి చేంజెస్ లేవు. సో వీటిల్లో చేంజెస్ రావాలి అంటే ఈ బీటీసీ ప్రైస్ లో చేంజ్ రావాలంటే కమింగ్ డేస్ లో మంచి అప్డేట్స్ ఉన్నాయి, నేను చెప్తాను. బీటీసీ ఎక్కడి నుంచి 66,000 రెసిస్టెంట్ ఫస్ట్ రెసిస్టెంట్ లెవెల్ ని క్రాస్ చేసి నెక్స్ట్ 73,590 దగ్గర రెసిస్టెంట్ లెవెల్ సెకండ్ ఉంది. సో అక్కడికి రీచ్ అవుతుందా లేదా కమింగ్ డేస్ లో అనేది, లేదంటే బీటీసీ అనేది ఇక్కడ నుంచి కిందకు వచ్చి 50,000 కి టచ్ అవుతుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా అయితే ఒక ఐడియా అయితే వస్తుంది. కంప్లీట్ గా చూడండి ఈ వీడియోని. సో ఇది మంత్లీ చార్ట్ అన్నమాట. సో మంత్లీ చార్ట్ కనుక మీరు చూసుకుంటే 2021 లో సేమ్ ఇదే ప్రైస్ లో ఆల్ టైమ్ హై అన్నమాట 2021 లో. అలాగే 2022 లో సెకండ్ టైం అయితే ఆల్ టైమ్ హై టచ్ అయింది. సో అలాగే 2024 లో వచ్చేసి దాదాపుగా 6 మంత్స్ ట్రావెల్ చేసింది. ఇక్కడే 60,000-70,000 లో ఆ రేంజ్ లో ట్రేడ్ అయింది బీటీసీ. సో దాని తర్వాత మళ్ళీ 2026 లో ఇక్కడే ట్రేడ్ అవుతుంది. సో ఇది కొంచెం గట్టి సపోర్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బీటీసీ ట్రేడ్ అవుతున్న ప్రైస్ అనేది అంటే 60,000-67,000 ఈ మధ్యలో అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట మంత్లీ క్యాండిల్ కనుక మనం చూసుకుంటే. సో ఇక్కడ నుంచి బ్రేక్ అయితే ఇదే బాటమ్ అని అనుకుంటున్నాను. సో ఎందుకంటే కమింగ్ డేస్ లో యాక్ట్ బిల్ పాస్ అవ్వాల్సి ఉంది రేపు ఆగస్టు ఫస్ట్ వీక్ లో. సో మనం మంత్లీ రిటర్న్స్ కనుక చూసుకుంటే బీటీసీ జూలైలో మనం స్టిల్ 9.31% అయితే ఉన్నాము. స్టిల్ గ్రీన్ లోనే ఉన్నాము. బట్ ఇంకొక 1 వీక్ టైం ఉంది, చూద్దాం. ఈ 1 వీక్ లో డౌన్ అయ్యి ఇది కూడా రెడ్ లో క్లోజ్ అవుతుందా లేకపోతే ఇలాగే గ్రీన్ లో క్లోజ్ అవుతుందా అనేది చూద్దాం. ఇక బీటీసీ హీట్ మ్యాప్ కనుక చూసుకుంటే లిక్విడేషన్ హీట్ మ్యాప్. సో లిక్విడిటీ అనేది 63,000 చేంజ్ వరకు ఉంది. అలాగే పైకి వచ్చేసి 65,000 చేంజ్ కూడా ఉంది. రెండు వైపులా ఉంది 24 అవర్స్ లో చూసుకుంటే. అదే 48 లో చూసుకుంటే లిక్విడిటీ అనేది కొంచెం పైకే ఉంది. సో మాక్సిమం పైకే రావడానికి అవకాశాలు ఉన్నాయి, చూడాలి మరి. ఇంకా పిరన్గిరి ఇండెక్స్ చూసుకుంటే 27 లో ఉంది. లాస్ట్ మంత్ అయితే ఎక్స్ట్రీమ్ ఫియర్ 12 ఉంది. బట్ ఈ మంత్ లో మనం 27 లో ఉన్నాం. సో కొంచెం పాజిటివే. ఓవరాల్ గా క్రిప్టో మార్కెట్ చూసుకుంటే 2.18 ట్రిలియన్. సో చాలా తక్కువ. నేను చూసి దాదాపుగా 4 ట్రిలియన్ అబోవ్ చూసాను నేనైతే పీక్ టైంలో. సో ఇకపోతే ఇంపార్టెంట్ అప్డేట్స్ లో ఫస్ట్ మేజ్ వచ్చేసి క్రిప్టో యాక్ట్ బిల్లు, ఆ తర్వాత వచ్చేసి వారికి సంబంధించినటువంటి అప్డేట్స్, ఆ తర్వాత ఫెడ్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి. ఈ 3 అప్డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీక్ ఈ మూడింటి గురించి కూడా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి కూడా మన బీటీసీ ప్రైస్ అనేది మూవ్మెంట్ ఉంటది కాబట్టి సో అవి మెయిన్ గా మనం వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ వచ్చేసి క్రిప్టో యాక్ట్ బిల్లు. సో క్రిప్టో యాక్ట్ బిల్లుని మేజర్ గా వచ్చిన అడ్డంకి ఏదైనా ఉంటే అది డెమోక్రాట్ సెనేటర్స్ అన్నమాట. సో యాక్చువల్ గా మొత్తం మీద 100 మంది ఉంటే సెనేట్ లో వాటిల్లో 60 ఓట్లు అయితే మనకి క్రిప్టో యాక్ట్ బిల్లుకి పడాలన్నమాట. సో ట్రంప్ గారి దగ్గర రిపబ్లికన్స్ దగ్గర ప్లస్ ఇండిపెండెంట్ మొత్తం కలిపి 53 మంది ఉన్నారు. సో ఇంకా 7 రావాలన్నమాట. ఆ 7 కూడా ఈ డెమోక్రాట్స్ నుంచే రావాలి కాబట్టి వీళ్ళలో కూడా ప్రో క్రిప్టో సెనేటర్స్ ఉన్నారు. బట్ వీళ్ళు ఏమంటారంటే ఈ క్రిప్టో అనే ఇండస్ట్రీని ఉపయోగించి ట్రంప్ గారు సంపాదిస్తున్నారు, మ్యానిపులేషన్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే చేస్తున్నారు అనమాట. అది నిజమే. ఎందుకంటే రీసెంట్ గా ట్రంప్ గారు దాదాపుగా $1.4 బిలియన్ అయితే క్రిప్టో నుంచి అయితే సంపాదించారు. అది అందరికి తెలిసిందే, న్యూస్లు కూడా బయటకు వచ్చాయి. సో ఇలాంటివి ఇంకా లీగల్ అయితే వాళ్ళు ఇంకా సంపాదించడానికి అవకాశం ఉంది. ఒక ప్రెసిడెంట్ గా పదవిలో ఉంటూ ఇలా సంపాదించడం, మ్యానిపులేషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి డెమోక్రాట్లు అయితే ఆరోపిస్తున్నారు. సో అది కామనే. బట్ ఎక్కువ మ్యానిపులేషన్ జరగకుండా ఉండేలాగా ఈ క్రిప్టో యాక్ట్ బిల్లు గనక రూపొందించి పాస్ చేయగలిగితే ఇండస్ట్రీ అనేది బాగుపడుతుంది. నాకు తెలిసి ఈ వారం అంటే కమింగ్ వారంలో మొత్తం ఫైనల్ బిల్లునైతే వాళ్ళు అనౌన్స్ అయితే చేస్తారు. అంటే మొత్తం అసలు ఈ బిల్లులో ఏముంటుంది ఏముండదు అని చెప్పేసి టోటల్ గా బిల్లు అయితే వస్తుంది ఆగస్టు ఫస్ట్ వారంలో. ఎందుకంటే ఆగస్టు 7 లోపు బిల్ పాస్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే గట్టిగా ట్రై చేస్తున్నారు కాబట్టి వైట్ హౌస్ వాళ్ళు ఫస్ట్ వీక్ లో ఈ ఫ్లోర్ ముందుకు తీసుకొస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి కమింగ్ డేస్ లో. ఈ నెక్స్ట్ వీక్ ఫైనల్ బిల్ ఎలా వస్తుంది, అదే విధంగా పాస్ అవుతుందా లేదా, ఈ 2 పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ క్రిప్టో ఇండస్ట్రీకి. ఏ దేశంలో రెగ్యులేట్ చేసినా చెయ్యకపోయినా అమెరికాలో మాత్రం రెగ్యులేట్ చేస్తేనే ఆ క్రిప్టో ఇండస్ట్రీ అనేది ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది. లేదంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అమెరికా లాంటి దేశం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అంటే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి సో ఇది చాలా బిగ్ ఇంపాక్ట్. సో మేజర్ ఇంపాక్ట్ ఏదన్నా క్రిప్టో మీద పడుతుంది అంటే కమింగ్ డేస్ లో అది క్రిప్టో యాక్ట్ బిల్లే. సో దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి.
ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా మనకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఎవరైనా బై చేయాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఈ క్రిప్టో యాక్ట్ బిల్లు ఫ్లోర్ ముందుకొచ్చి పాస్ అయింది అని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వస్తుందో అప్పుడు బై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వారు సంబంధించి వారు దాదాపుగా 2 వారాల నుంచి అయితే ట్రంప్ గారు కంటిన్యూగా ఇరాన్ మీద అటాక్ అయితే చేస్తున్నారు. బట్ ట్రంప్ గారు ఒకటే మాట అంటున్నారు, ఇరాన్ అయితే నెగోషియేషన్స్ కి ట్రై చేస్తుంది, మేము దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే మాకు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు. బట్ ఇరాన్ అయితే మేము అలాంటి ప్రపోజల్ ఎప్పుడు తీసుకురాలేదు, సో మేము కూడా చాలా గట్టిగానే రిప్లై ఇస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బట్ ఈ వార్ అనేది ఎప్పుడు తెగిద్దో ఏంటో చూడాలి. సో దీనివల్ల కూడా బీటీసీ ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి దీనివల్ల. సో ఓవరాల్ గా పెద్ద పెద్ద డంపులు అయితే ఉండకపోవచ్చు, బట్ చిన్న చిన్న డంపులు అయితే ఉంటాయి, కొంచెం రియాక్ట్ అయితే అవుతుంది అనమాట వారి వల్ల. సో ఇంకా ఫెడ్ కి సంబంధించి వస్తే 28, 29 రేట్ కట్ డెసిషన్ అయితే ఉంది. జూలైలో 99% గట్టిగా మాట్లాడితే 100% అయితే రేట్ కట్స్ లో ఎటువంటి చేంజెస్ ఉండవు. మార్కెట్లు మొత్తం కూడా అవే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో అదే జరుగుతుంది. కెవిన్ వాష్ గారు కూడా 28, 29 అదే కనుక చెప్తే కనుక కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది మార్కెట్. సో అంత ఓవర్ గా అయితే రియాక్ట్ అవ్వదు, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి. బట్ ఆయన ప్రెస్ మీట్ లో ఏం చెప్తారు ఏంటి అనేది మాత్రం కొంచెం గమనించాలి. ఎందుకంటే నెక్స్ట్ రేట్ కట్స్ ఉంటాయా, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది దాని గురించి అయితే ఆయన మాట్లాడతారు కాబట్టి. సో దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో 28, 29 కొంచెం చూసుకొని అయితే ట్రేడ్ చేయాలన్నా లేదంటే బై చేయాలన్నా కూడా ఆలోచించి చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రం. సో ఖచ్చితంగా మనం 2026 లో అందరూ కూడా ప్రాఫిట్ లోకి వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఏం జరిగింది ఏంటి అనేది. సో మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.